వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ముంచుకొస్తున్న మొంతా తుఫాన్ 50 కిలోమీటర్ల వేగంతో తీవ్ర రూపం దాల్చే దిశగా అడుగులు వేస్తా ఉంది మొంతా తుఫాన్. 2014 హుద్దూద్ గాని 2018 తిత్లీ తుఫాన్ గాని చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు తీసుకుని ఎలా ఆనాడు ఆ తుఫాన్ల బారి నుండి ప్రజలను కాపాడుకున్నారో మనం చూసాం. నేడు కూడా అదే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆయన ఎలా శ్రమిస్తున్నారో చూస్తున్నాం. మొంతా తుఫాన్ పై ప్రతి గంటకు బులెటిన్ రియల్ టైంలో అప్డేట్స్. మొంతా తుఫాన్ ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేలా రియల్ టైంలో సమాచారం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే 2707 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కొక్క కుటుంబానికి 3000 రూపాయల చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామో తుఫానులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి అప్పగించారు. కాకినాడకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంతా తుఫాన్ 16 కిలోమీటర్ల వేగంతో తీరానికి చేరువవుతోందని, దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తర దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని, మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెనక్కి రప్పించినట్లు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. మంగళవారం రాత్రికి తుఫాను తీరానికి చేరే అవకాశం ఉందన్నారు. ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు అందుబాటులో ఉండాలని, ఫైర్ సర్వీసెస్ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ టీం, రహదారులు, భవనాల శాఖ, విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్త వ్యవహరించాలన్నారు. రహదారులు కోతకు గురైన, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడిన వెంటనే పునరుద్ధరించేలా మెటీరియల్, మిషనరీ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాను అనంతరం అంటువ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. తుఫాను సమయంలో గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచి వైద్య సౌకర్యాలు కొనసాగించేలా చూడాలన్నారు. యాంటీ స్నేక్ వెనమ్, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్లు కూడా అన్ని పిహెచ్సిల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు పంట నష్టం సంభవించకుండా టార్పాలను విరివిగా అందుబాటులో ఉంచాలని, పశు సంపద నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 851 జేసీబీలు, 757 పవర్ సాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పగా, ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంచారనేది మ్యాపింగ్ చేయాలని, తుఫాను అనంతరం వీటన్నిటి వినియోగంపై ఆడిటింగ్ చేస్తామని సీఎం చెప్పారు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా డ్రైన్లలో అడ్డంకులు లేకుండా పటిష్టం చేయాలని నిర్దేశించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు సందేశాలు పంపించి అవగాహన పెంచాలి. తిత్లీ, హరికేన్, హుద్దూద్ తుఫాన్ల సమయంలో సమర్థంగా వ్యవహరించిన అనుభవాన్ని ఇందుకు వినియోగించాలి. రిజర్వాయర్లు, ట్యాంకులు ఎలా నిర్వహించాలనే దానిపై జిల్లాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. రియల్ టైంలో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలి. బలమైన గాలులకు కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలగించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తుఫాను రక్షణ విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.